కాపాడతారని చెప్తారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకర ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకరికొకరు విమర్శించుకోకుండా కాంగ్రెస్ పెడతారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు ఎవరికి లోపాయకర ఒప్పందాలు ఉన్నాయి, అసలు ఈ సిట్ విచారణకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ప్రైమ్ న్యూస్ కు డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవానికి నిజంగా తప్పు చేయలేదు కాబట్టే మా నాయకులకు అంత ధైర్యం, అంత ధీమా. మా నాయకులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కానీ సిట్ అధికారులు ఉన్నారు. చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. మిత్రులు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిందేమో. ఎవరండి? నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జైలుకు పోయింది ఎవరు? ఒక దొంగ ముఖ్యమంత్రి జైలుకు పోయాడు. ఎవరైనా కేసుల పాలైంది ఎవరు? రేవంత్ రెడ్డి. యథారాజ తదా ప్రజలు మీరు కూడా అధ్యయనులు. మీరు ఎఫ్ఐఆర్ సాయి కుమార్ గారు మళ్ళీ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం సాయి కుమార్ గారు మాట్లాడివ్వండి. రామూర్తి గారు కాదు ఒక నిమిషం ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. అసలు మన సమయం తక్కువ ఉంది. రామూర్తి గారు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతూ మీకు ఉన్న అబ్జెక్షన్స్ ఏంటో చెప్పండి. ఆయన మాట్లాడిన తర్వాత అందులో అబ్జెక్షన్స్ ఏంటి మీరు మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే నేను విన్నాను సార్, నేను విన్నాను కాబట్టి నేను ఆయన ఏమన్నాడు? వీళ్ళు దొంగలు కాబట్టే దొంగతనం కూడా దొరకకుండా ఎక్కడ దొంగతనం చేసినాం మేము? ప్రపంచం అంతా చూస్తుంటే 50 లక్షల డబ్బుల కట్టలతో దొరికినామా మేము? ఎక్కడన్నా మా నాయకులు ఎక్కడన్నా జైలుకు పోయారా? పోయినాం. తెలంగాణ ఉద్యమంలో పోయినాం, దెబ్బలు పడ్డాం, జైలు గోడలు ముద్దాడినాం, కేసుల పాలైనాం, ఎంతో నిర్బంధాలను ఎదుర్కొన్నాం తెలంగాణ ఉద్యమంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? నువ్వు ఎందుకు ఒక్క దాంట్లో కూడా నీకు ఒక ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు, మా నాయకులు ఎక్కడ తప్పు చేయలేదు. నువ్వు కేసుల మీద కేసులు పెడుతున్నావు, ఎంక్వైరీ మీద ఎంక్వైరీలు ఇస్తున్నావు, నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? అదే అడిగిండు మా కేటీఆర్ ఏం అడిగిండు? నా మీద నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మీరు ఇచ్చే లీకుల వల్ల మొత్తం నా పరువుకు భంగం వాటిస్తుంది, కాబట్టి దానికి కారణం ఎవరంటే అది మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు, మాకు సంబంధం లేదన్న. మరి మేము ఎవరినన్నా మీరే అన్నారు. ఒక మిత్రుడు, ఈ మిత్రుడే కాదు, చాలా డిబేట్ లో మనం అన్నాం. హీరోయిన్లు ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళని అన్ని రకాలుగా వాడుకున్నారని ఒక నిస్సిగ్గుగా, ఒక మానవత్వంలో లేని ఒక దొంగల్లాగా ఎదవల్లాగా మాట్లాడారు. దాని కోపం వస్తుందండి, రగిలిపోతుంది. మీకు సిగ్గు శరము మనుషులైతే మీరు వాస్తవాలు బట్ట పెట్టండి, చర్యలు తీసుకోండి. కానీ ఒక అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మీరు లీకులిచ్చి మమ్మల్ని మా నాయకుల వ్యక్తిత్వ హననాన్ని మీరు కించపరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి.